హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అభిజయ్ టీవీ. అభిజయ్ టీవీలో ఈరోజు మనం ఒక ఆనందకరమైన విషయాన్ని తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే మన అభిజయ్ టీవీ ఛానల్ అనేది ఫుల్ మానిటైజేషన్ ఈరోజు కంప్లీట్ అవ్వడం జరిగింది. దీని యొక్క ప్రోద్బలంలో నాకు చాలామంది తోడ్పడ్డారు. అది కూడా చాలా వేళ్ళ మీద లెక్కించవచ్చు ఆ యొక్క నాకు సపోర్ట్ చేసిన వ్యక్తులని. వారి యొక్క సపోర్ట్ని మనం ఈరోజు కొంచెం తెలుసుకుందాం. అదేవిధంగా యూట్యూబ్ నుంచి మనము 7.5K సబ్స్క్రైబర్స్ కూడా ఈ నెల సాధించడం జరిగింది. గత 28 రోజుల్లో మనం సబ్స్క్రైబర్స్ని కానీ మానిటైజేషన్ కానీ సాధించడం జరిగింది. ఖచ్చితంగా ఈ విజయంలో మనకు కొందరి పాత్ర నాకు మాత్రం కొందరు సపోర్టు చాలా బాగా ఇచ్చారు. వాళ్ళ యొక్క పేర్లతో సహా వాళ్ళు ఇచ్చిన సపోర్ట్తో సహా మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మొదటగా నాకు సపోర్ట్ చేసింది ఎవరో మీ అందరికీ తెలుసు. అశ్వు అని పిలుచుకుంటాం ముద్దుగా. అశ్వు నాకు డే అండ్ నైట్ ఫుల్గా లైవ్లో ఉండి నాకు కంప్లీట్గా సపోర్ట్ చేసింది. అదేవిధంగా నేను లోలో ఉన్నప్పుడు కూడా, అంటే నా ఛానల్ 1.5 సబ్స్క్రైబర్స్ నుంచి 2K సబ్స్క్రైబర్ రావడానికి చాలా టైం తీసుకుంది. ఆ టైంలో కూడా నాకు ఈ కంటెంట్ చేంజ్ చేయి, ఆ కంటెంట్ చేంజ్ చేయి, ఇలా చేయి, అలా చేయి, ఆ లైవ్ చేయి, ఈ లైవ్ చేయి, కొత్తగా థింక్ చేయి, కొంచెం లోగాకు మోటివేట్ చేస్తున్నాను, కొంచెం ముందుకు నెట్టుకుంటూ పుష్ చేసుకుంటున్నాను, మోటివేట్ చేస్తూ ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు అంటే అశ్వు. ఓకేనా. నాకు ఛానల్కి అందరూ అంటారు నా ఛానల్ ఓనర్ అని చెప్పేసి. నిజంగానే నా ఛానల్ ఓనర్ ఎవరైనా ఉన్నారంటే అది అశ్వు మాత్రమే. అశ్వు సపోర్ట్ అనేది అసలు మర్చిపోలేదు. అసలు ఈ అభిజయ్ టీవీ ఈరోజు మానిటైజేషన్ అయిందంటే దానికి మొదటి కారణం, చివరి కారణం కూడా అశ్వే. ఆ తర్వాత నాకు సపోర్ట్ చేస్తుందంటే మన లైవ్లు పెట్టడానికి కారణమైనటువంటి కొంతమంది ఉన్నారు. అది మౌని ఉండే, మా అశ్వుతో పాటు మౌని, అర్జున్ వీళ్ళంతా కూడా మనకు కొంచెం ఫ్రెండ్స్లా ఉండేది. ఆ టైంలో నాతో లైవ్లు పెట్టడానికి నన్ను మోటివేట్ చేసి నాతో లైవ్లు పెట్టించిన టీంలో మౌని మరియు అర్జున్ కూడా ఉన్నారు. వీళ్ళ సపోర్ట్ కూడా ఉంది. అదేవిధంగా తర్వాత నాకు యూట్యూబర్లో వచ్చేసి సపోర్ట్ ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే మీకు అందరికీ తెలుసు, క్రేజీగా వెంకీ బావ మనకు చాలా సపోర్ట్ చేశాడు. నాకు థంబ్నెయిల్స్ చేసేయడంతో పాటు కొంచెం కంటెంట్ ఎలా చేయాలి, వీడియోస్ ఎలా చేయాలి అని చెప్పేసి వెంకీ చెప్పడం జరిగింది. అదేవిధంగా మా అంకిత చెల్లి, ఆవిడ కూడా నాకు చాలా సపోర్ట్ చేసింది. తర్వాత మాకు ప్రసాద్ నాని మావ కూడా చాలా సపోర్ట్ చేశాడు. టుగెదర్కి వచ్చి కూడా నాకు సపోర్ట్ చేసిండు. అదేవిధంగా నాని చౌదరి మావ కూడా నాకు స్టార్టింగ్లో వెంకీ, అంకిత, ప్రసాద్ నాని రాకముందు నుంచే అక్కడి నుంచి వచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నాని చౌదరి మావ కూడా చాలా సపోర్ట్ చేశాడు. అదేవిధంగా షారుఖ్ మావ వచ్చేసి నాకు చాలా మోటివేట్ చేస్తుండేవాడు. మావ నీకు మంచి పేరు ఉంది, నువ్వు అనవసరంగా ఎవరైనా వచ్చి బ్యాడ్ కామెంట్ పెట్టినా ఏదైనా పెట్టినా తిట్టకు మావ, నువ్వు మంచి పేరు ఉంది, నీకు బయట యూట్యూబర్లలో కూడా మంచి పేరు ఉంది, నువ్వు మంచిగా చేసుకొని నేను వచ్చి నీకు సపోర్ట్ చేస్తానని చెప్పేసి చాలాసార్లు నాతో పాటు స్క్రీన్ పంచుకుంటే, అదేవిధంగా నేను లేనప్పుడు కూడా క్రేజీగా వెంకీ మరియు షారుఖ్ మావ నేను లేనప్పుడు కూడా నా ఛానల్లో లైవ్ చేశారు. నాకు చాలా సపోర్ట్ చేశారు ఇద్దరు కూడా. షారుఖ్ మావ కూడా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా పవన్ అన్న, అంటే అక్బర్ అన్న పేరు మనం పవన్ అన్న పిలుస్తాం. అక్బర్ అన్న కూడా నాకు చాలా సపోర్ట్ చేశాడు, మోటివేట్ చేశాడు. అదేవిధంగా రూపవదిన, జయ వదిన వీళ్ళు కూడా సపోర్ట్ చేశారు. అదేగా మాకు యూట్యూబ్కి ఒక పెద్ద అక్క ఉంది. ఆ పెద్ద అక్క పేరే సపోర్టర్ సునీతక్క. నేను పెట్టుకున్న ముద్దు పేరు ఏంటంటే సపోర్టర్ సునీతక్క కూడా మాకు చాలా సపోర్ట్ చేసింది మా లైవ్లోకి వచ్చి. అదేవిధంగా మాకు రీసెంట్గా తెలంగాణ పిల్ల మౌనిక సిస్టర్ వస్తుంది. ఆ సిస్టర్ కూడా మాకు లైవ్లోకి వచ్చి చాలా మనకు సపోర్ట్ చేసిన వాళ్ళల్లో ప్రియా అప్డేట్స్ కూడా బాగా సపోర్ట్ చేసింది. ఎవరు లేనప్పుడు కూడా ఫేస్ లైవ్లో వచ్చి సపోర్ట్ చేసింది. అదేవిధంగా టీనా గారు కూడా చాలా సపోర్ట్ చేశారు. చాలా వరకు ఉండేవారు మన లైవ్లో. అదేవిధంగా ప్రియా కిసిక్ చెల్లి, అంటే ప్రియా న్యాచురల్ టాక్స్ ప్రియా కిసిక్ చెల్లి కూడా మనకు చాలా బాగా సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళింది. అదేవిధంగా ఇక్కడ ఇంకొక విషయం తెలుస్తుందంటే 2K సమయంలో మనము చాలా స్ట్రగుల్ తిన్నాము. ఆ స్ట్రగుల్ సమయంలో మనకు 2K కంప్లీట్ అవ్వడానికి కారణమైనటువంటి హనీ బ్లాగ్స్ గారు కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు. అదే వాళ్ళ సిస్టర్ తేజు కూడా మాకు చాలా సపోర్ట్ చేసింది మనకు 2K కంప్లీట్ అవ్వడానికి. అదేవిధంగా అక్కడ మయాంక్ మామ చాలామంది ఉంటారు. అదేవిధంగా ఇంకెవరైనా పేర్లు మర్చిపోయి ఉంటే సారీ, ఎవరు కూడా తప్పుగా అర్థం చేసుకోకూడదు. నాకు సపోర్ట్ చేసినట్టు. అదేవిధంగా అంటే ఒకవేళ మౌని, అర్జున్ పేర్లు చిన్నగానే చెప్పిన అనుకుంటారు. మౌని కూడా నాకు చాలా సపోర్ట్ చేసింది. వచ్చి లైవ్కి వచ్చి కామెంట్స్ చేయడం, వీడియో లైవ్ పెట్టు అని చెప్పి నన్ను మోటివేట్ చేయడం ఆ సమయంలో చాలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఛానల్ ఈ మధ్యనే 11K సబ్స్క్రైబర్స్ రీచ్ అయినాయి. చరణ్ కంగ్రాచులేషన్స్, అండ్ రూపవదిన మీకు కూడా కంగ్రాచులేషన్స్. అదే వెంకీ పవన్ నీకు కూడా కంగ్రాచులేషన్. ఈ 3 ఛానళ్ళు 11K క్రాస్ అయినాయి. చరణ్ కూడా మనకు చాలా సపోర్ట్. అదేవిధంగా నందు లక్కీస్ లైఫ్ నందు గారు కూడా మనకు
సపోర్ట్ చేశారు. అదే విధంగా నాకు ఈ లైవ్‌లో అలవాటుగా పడడానికి కారణం ఎవరంటే, ముందుగా మనకు లైవ్‌లో అలవాటు పడడానికి కారణం ఎవరంటే ఆర్ఎన్ రెడ్డి అన్న. ఆర్ఎన్ రెడ్డి అన్న ద్వారానే నేను యూట్యూబ్ లైవ్‌లు స్టార్ట్ చేసిన. అంటే చూడడం స్టార్ట్ చేసి అసలు రెడ్డి అన్న లైవ్‌ల ద్వారా లైవ్‌లో కొంచెం అడిక్ట్ అయ్యి, అదేవిధంగా అట్నే లైవ్‌లోకి వచ్చాం. అదేవిధంగా రెడ్డి అన్నది కూడా ప్రోద్బలం ఇక్కడ మనకు ఎంతో కొంత ఉంది. అదేవిధంగా రీసెంట్‌గా వస్తున్నట్టు కేకే శివమామ సపోర్ట్ కూడా ఉంది. అదేవిధంగా ఎవరిదైనా పేర్లు మర్చిపోతే మాత్రం తప్పుగా అర్థం చేసుకోకూడదు ప్లీజ్. ఎందుకంటే నేను ఇంతకుముందు కొన్ని పేర్లు అనుకున్నా కానీ అన్నీ చెప్పినా చెప్పలేదని ఒక డౌట్లో ఉంది. కాకపోతే నేను అన్నీ చెప్పినానే నేను అనుకుంటున్నా. మీరెవరు కూడా తప్పుగా అనుకోవద్దు. యూట్యూబ్ మానిటైజేషన్ అనేది చాలా ఏ యూట్యూబర్కైనా అదొక చిరకాల స్వప్నం. ఎందుకంటే అది కొట్టిన తర్వాతనే మనం ఏదైనా కంటెంట్ ఇవ్వాలనుకుంటే ఇవ్వగలుగుతాము. అదేవిధంగా నన్ను ఇంత ముందుకు పుష్ చేసి తీసుకొచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. మీ అందరికీ నేను ఎప్పుడు రుణపడి ఉంటా. ఖచ్చితంగా మీకు కూడా ఎల్లప్పుడూ నేను ఎటువంటి సహాయం కావాలన్నా కూడా ఎటువంటి టైంలో కూడా రంజిత్ ఉండడానికి సిద్ధంగా ఉంటాడు. అదేవిధంగా మనకు నెగిటివ్ సైడ్ కూడా ఉన్నదన్నమాట. అంటే నెగిటివ్ సైడ్ మనం ఎదుగుతుంటే ఓర్వలేని వాళ్ళు చూడని వాళ్ళు కూడా ఉన్నారు. అదేవిధంగా మనం చాలా లైవ్లకు సపోర్ట్ చేసినాం. ఆ సపోర్ట్ చేసిన లైవ్ల గురించి కూడా మన గురించే నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు మనకు చూడదు. ఓకేనా, ఎవడైనా ఎదుగుతున్నప్పుడు వాడికి హెల్ప్ చేయాలని లేదంటే సైలెంట్గా ఉండాలి తప్పితే ఒకటి గురించి బ్యాడ్గా చెప్పుకుంటూ మనం ఏదో వాడిని చేసేద్దామనే ఒక థింక్లో ఉన్న వాళ్ళు ఎప్పటికీ అక్కడనే ఉంటారు. ఓకేనా, అది మాత్రం గుర్తుంచుకోండి. నేను ఎవరి పేరు చెప్పదలుచుకోలేదు, అందరికీ తెలుస్తుంది అని చెప్పేసి. ఓకేనా, ఇంకా తర్వాత అనురాధ వ్లాగ్స్ గారు ఆవిడ కూడా సపోర్ట్ చేశారు మనకు. ఖచ్చితంగా ఇంకెవరైనా పేర్లు మర్చిపోతేనే గుర్తుకొస్తున్నాయి, ఒక్కొక్కటి గుర్తుకొస్తున్నాయి. ఇంకెవరున్నారు, ఇంకా నాతో పాటు ఒకవేళ వర్క్ చేసినట్టు టుగెదర్లో పనిచేసినటువంటి లైవ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మనకు రీసెంట్గా నిన్న నేను మీ నాని దివాకర్ మామ కూడా మనకు చాలా సపోర్ట్ చేశాడు. నిన్న సూపర్ చాట్ కూడా చేశాడు మామ. మనకు వచ్చేసి ఆ చిరకాల అంటే మనకు అందులో విజయంలో కూడా తోడ్పాటు ఉన్నటువంటి అశ్విని కూడా మొదటి మెంబర్షిప్ తీసుకొని మనకు చాలా సపోర్ట్ చేసింది. మొదటి సూపర్ చాట్, మొదటి సూపర్ స్టిక్కర్, మొదటి మెంబర్షిప్ తీసుకున్నటువంటి అశ్వినికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరికి నా లైవ్కి వచ్చి సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, సపోర్ట్ తెలియజేస్తున్నాను. యూట్యూబ్ మానిటైజేషన్ అనేది మన యొక్క చిరకాల స్వప్నం ఫ్రెండ్స్. అందరూ కూడా ఆ యొక్క అచీవ్మెంట్కి రీచ్ కావాలి. ఎవరైనా సరే దగ్గరలో ఉన్న వాళ్ళకు స్టీఫెన్ వంశీమామ కూడా మనకు సపోర్ట్ చేశాడు ఫ్రెండ్స్. వంశీమామ ఛానల్ కూడా 8K దాటింది. ఆయన కూడా మనకు సపోర్ట్ చేశాడు. వంశీమామకు కూడా కొంచెం అందరూ కూడా సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఏంటంటే యూట్యూబ్ మానిటైజేషన్ అనేది అందరి చిరకాల స్వప్నం. ఆ చిరకాల స్వప్నంని అందరూ కూడా దక్కించుకోవాలి. అది ఎవరి సొత్తు కాదు, ఎవడు ఆపితే ఆగేది కాదు. అది అందరూ దక్కించుకోవాలని చెప్పేసి నేను అభిజయ్ టీవీ తరఫున మీ అందరికీ కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ యొక్క నా జర్నీ అనేది ఎత్తులు పల్లాలతో కూడింది. ఎందుకంటే ఒకనొక టైంలో నాది న్యూస్ కంటెంట్ ఛానల్. నా న్యూస్ కంటెంట్ ఛానల్ని ఎవరు చూస్తారు, అసలు చూస్తారా చూడరా అన్న ఒక డైలమాలు ఉండే. అటువంటి టైంలో అశ్విని నన్ను మోటివేట్ చేసి ముందుకు నెట్టడం జరిగింది. లైవ్లు పెట్టించి ముందుకున్నది. అదేవిధంగా నా ఫ్యామిలీ సపోర్ట్ ఎప్పటికీ మరవలేంది. వాళ్ళు ఎప్పుడు నా వెనకాలే ఉన్నారు, నాతో పాటు ఉన్నారు. ఎందుకంటే నేను ఈ టైంలో ఇంత ఫ్రీగా వచ్చి నేను యూట్యూబ్లో కూర్చొని లైవ్ ముందు కూర్చొని చేస్తున్నానంటే ఆ ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా చేయడం చాలా కష్టం. వాళ్ళు మాత్రం అసలు ఎనలేని కృషి. నా ఫ్యామిలీ అనేది ఇక వాళ్ళ సపోర్ట్ నేను చెప్పనవసరం లేదు. ఎందుకంటే అదేవిధంగా నేను నిజంగా చెప్పాలంటే చాలా హ్యాపీగా ఉన్నా. నేను ఇంకా ఎవరి పేరు నేను చెప్పకపోయి మర్చిపోయింది, ఏమనుకోవద్దు సరేనా. అదేవిధంగా నాకు సపోర్ట్ చేస్తున్నటువంటి ఇంకా మీద చేయబోతున్నటువంటి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను మిత్రులారా. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అభిజయ్ టీవీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.